మానసిక క్షోభ. ఒకళ్ళం కాదు, 11 మంది. నా కుటుంబం మొత్తం కూడా, ఎక్కడో ఉన్న నా కూతురు, గుల్బర్గాలో ఉన్న నా కూతురు, ఎక్కడో ఉన్న నా మేనల్లుడు వైజాగ్లో ఉంటాడు. అసలు ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు, మనసున్నవాళ్ళు, మనస్సాక్షికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మీరు కూడా బాధ్యత గల తల్లిదండ్రులు, నా వేదనని, నా ఆవేదనని, ఒకవేళ ఏదైనా కేసు పెట్టుంటే, కేసు పెడితే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. కానీ కోర్టు కన్నా ముందే నెల రోజుల పాటు మీరు ఒక టీవీ ఛానల్ అడుగుతా ఉన్నా, దయచేసి నీకు మనస్సాక్షి ఉంది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ విధంగా నెల రోజుల పాటు వ్యాపారం చేయటం, నీ రేటింగ్ పెంచుకోవటం, దాని ద్వారా సొమ్ము చేసుకోవటం నీకు అరుగుద్దా? నీకు నిజంగా దేవుడు చూస్తా ఉన్నాడు కదా. ఐటీడీపీ దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా పిలుస్తా ఉన్నా, ఏది ఈ ఇష్యూ కాబట్టి. మిగిలిన విషయాల్లో ఏ విధంగా మాట్లాడతాననేది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఈ విషయం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎక్కడా కించపరచట్లా, మీ వ్యక్తిగత జీవితాల్లోకి మేము ఇప్పుడు రాలా. ఖర్జూర్ నాయుడు గారు మీకు పెళ్లి చేశారు, మీరు నారా లోకేష్ గారికి పెళ్లి చేశారు, మీరు కూడా బాధ్యత గల తండ్రి. నా స్థానంలో అంటే నా స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతా ఉన్నా. లోకేష్, నువ్వు కూడా పాపం పెనమలూరు మీటింగ్లో మాట్లాడావు, ఏదో కించపరిచే డైలాగ్ మాట్లాడావు, రెడ్ బుక్కుల గురించి కూడా మాట్లాడావు. నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. ఈ కేసుకు సంబంధించిన మీడియా సమావేశం కాబట్టి నిన్ను కూడా గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టావు, నన్ను, నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్నికి జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని ధ్వంసం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కటం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఈ గొంతుకి అడ్డు ఉండదు. ప్రజా సమస్యల మీద జోగి రమేష్ పోరాడుతూనే ఉంటాడు. నిత్యం జగనన్న వెంట నడుస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని మోస్తాడని మాత్రం చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా, పాపం కోర్టు పరిధిలో ఉంది, మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. అంటే నా స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ తప్పు మాట్లాడుంటే క్షమించాలి. అంటే ఏ విధంగా కించపరిచే చేష్టలు, ఒకరి మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ, అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్